నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు, యూట్యూబ్లో కూడా వైరల్ అయింది. ఆ స్టేట్మెంట్లో ఏముందంటే, మమ్మల్ని ఒక ప్రశ్న అడగడం జరిగింది. మసీదుల్లో రాజకీయాల గురించి ఏదైనా చర్చలు జరుగుతున్నాయా, ఎవరినైనా సరే ఒక వ్యక్తిని నిలబెట్టి అతన్ని గెలిపించాలనేటటువంటి చర్చలు ఏమన్నా మసీదుల్లో మసీదు సాఖీలు జమాత్ సాఖీలు కలిసి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా అనేటటువంటి ప్రశ్న అడగడం నిన్న జరిగింది. దానికి మేము ఆన్సర్ ఇచ్చాము. నిన్న మసీదులకి రాజకీయాలకి సంబంధం లేదు, ఇదే మాట నిన్న కూడా జరిగాను, ఆ స్టేట్మెంట్ కూడా ఉంది. కానీ కొంతమంది దాన్ని చాలా తప్పుగా చిత్రీకరించారు. ఇక్కడ ఒక న్యూస్లో ఉంది, 786 రఫీ మాటలను ఖండించిన ముస్లిం మత పెద్దలు. ఎవరు ఖండించారు? మా స్టేట్మెంట్లో ఏమైనా ఉందా? నేనేమైనా పేరేమన్నా తీసుకున్నానా? ఎవరైనా విన్నారా? స్టేట్మెంట్ అయితే ఉంది కదా, రికార్డెడ్ ఉంది కదా. ఎవరు ఖండించారు? ఫస్ట్. సెకండ్ వచ్చి 786 రఫీ స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని మేము చెప్పినట్టుగా ఇక్కడ వీడియో చేస్తుంది. వ్యక్తిగత ఎదుగుదల కోసం ముస్లిం మైనారిటీ సంఘాలను వాడుకుంటున్న 786 రఫీ. ఎవరు చెప్పారు ఈ మాట? మేమేమైనా చెప్పామా ముస్లిం మైనారిటీ సంఘాలను వాడుకుంటున్నామని? లేనిపోని విషయాలు చిత్రీకరించి ఒకటి మమ్మల్ని బ్యాట్ చేశారు. ఇక్కడ మాకు సంబంధం లేని విషయం, రాజకీయాలకు మనకు సంబంధం లేదు. ఏ రోజు మేము రాలేదు, ఏ రోజు రాజకీయాల్లో ఏ పార్టీ తరఫున నుంచి కూడా మేము రాలేదు. మమ్మల్ని వాడుకున్నారు. ఇక్కడ మమ్మల్ని అడిగింది మసీదుల్లో ఏమన్నా జరుగుతుందా అని అడిగారు. మసీదుల్లో ఏమి జరగటం లేదని మేము క్లారిటీ ఇచ్చాము. అంతేగాని ఇక్కడ మేమేదో 786 రఫీ భాయ్కి ఆయనకి ఆపోజిట్గా మాట్లాడినట్టుగా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. అటువంటిది ఎన్నడూ లేదు. నాయుడుపేటలో నాకు తెలిసినంత వరకు నాయుడుపేటలో వైఎస్ఆర్సీపీ జెండాని మోసిందే రఫీ భాయ్, 786 రఫీ భాయ్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏందనేది అందరికీ తెలిసేటట్టుగా చేసిందే రఫీ భాయ్. మన నాయకుడు రఫీ భాయ్. ఆయన గురించి చెడుగా మేము ఎందుకు చెప్తాం? तो हमें पूछा गया था कि मस्जिदों में सियासी बातें और किसी एक तरफ सपोर्ट करते क्या, लेकिन हमें बोले मस्जिदों में ऐसी बात ही नहीं, हम साफ सुनाए। हमें बोल आने के बाद दूसरे साथियाँ जो है रफी 786 का नाम लेकर उनके खिलाफ बात करना और वो जो है उसमें हमें भी इन्वॉल्व है समझना, ये गलत है। हालांकि हमारा जो है उनसे कोई ताल्लुकात नहीं है। बस हमारे लिए जो सवाल हुआ था, हमसे जो सवाल पूछे थे उसका सवाल का जवाब दिया है। उसके बाद जो है हमें आ गए। उसके बाद हमारे जाने के बाद जो है वो लोग बात किए, उसका ताल्लुकात अब मस्जिद के इमाम ऐसा बोले, भाई मस्जिद के मुसलमानों के बड़े ऐसा बोले, वो बोलना गलत है। నమస్కారం. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మైనారిటీలకు ఈరోజు 4% రిజర్వేషన్ తీసుకొచ్చి మైనారిటీ పిల్లలను విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఇప్పుడిప్పుడే కొద్దిగా స్థిరపడుతున్నారు. ఆయన్ని మర్చిపోలేము. ఆయన అడుగుజాడల్లో మరో అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి కీలక పదవులు, ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, ఎమ్మెల్యే పదవులు కానివ్వండి, ఎమ్మెల్సీ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, వందల సంఖ్యలో ఇచ్చి ముస్లింకి ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వాళ్ళని 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటా ముస్లిమ్స్ అందరం కలిసి, ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం, నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఏమీ తెలియని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఒక ఆలిము, ఒక మౌలి, వాళ్ళని వాళ్ళు మాట్లాడింది వేరు, వీళ్ళు సోషల్ మీడియాలో వేరే విధంగా వైరల్ చేస్తూ వాళ్ళ విలువలు తీస్తూ ముస్లిం కమ్యూనిటీకి మీరు ఏమి మెసేజ్ పంపించాలనుకుంటారు? అసలు మీ మనసులో ఏముంది? సంక్రాంతికి గంగిరెద్దుల్లాగా ఎలక్షన్లు వస్తే ఒక కద్దరు సొక్కా వేసుకునేసి మైకుల ముందర మాట్లాడేది కాదు. మీరు ఏ రోజైనా మైనార్టీలకి ఏ సహాయం అయినా చేస్తున్నారా? ఈరోజు అడుగుతున్నా, 786 రఫీ గురించి మాట్లాడే స్థాయి మీది.
796 రఫీ అంటే కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు కలవరపేటలో వినాయకుడి గుడి కట్టించడం కానీ సొంత డబ్బులతో, అదేవిధంగా క్రిస్టియన్స్కి బరేల్ గ్రౌండ్కి కాంపౌండ్ వాళ్ళు 5 లక్షల రూపాయలు ఎంపీ గ్రాంట్లు చేయడం, అదేవిధంగా హిందువులకి శ్మశాన వాటికి కాంపౌండ్ వాళ్ళు 5 లక్షల రూపాయలు గ్రాంట్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టడం, మాలాయకోట్ల గుడి సొంత డబ్బులతో కట్టి ఈరోజు పెళ్లిళ్ళు చేసుకుంటా అందరూ సంతోషంగా ఉన్నారు అక్కడ. అదేవిధంగా మొన్నటికి మొన్న పొగ్గొట్టం కాలనీ కొంతమంది కబ్జాదారులు, మీ పక్కన ఉండే కబ్జాదారులు వాళ్ళ కోరల నుంచి వాళ్ళకి స్థలాలు ఇప్పించి మీటర్లు బిగించి దేవుడయ్యాడు. నాయుడిపేట నలుమూలల్లో, నాయుడిపేట ఏ కాలనీకి, బోపాయి కాలనీకి పో, సంజీవ కాలనీకి పో, చంద్రబాబు కాలనీకి పో, ఎన్ఎస్ఆర్ కాలనీకి పో, ఇకపోతే మాలాయకోటకు పో, ఇంకపోతే కట్టకాడ ఉండే ఎస్టీ కాలనీకి పో, రఫీ పోతే చేతులెత్తి నమస్కారం పెడతారు. మీరు పోతే మీ సందులో మీ మొహాలే గుర్తులేవు. మీరు మాట్లాడతారా రఫీబాయి గురించి? మీ స్థాయి అదేనా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీ స్థాయి మీరేందంటే ఎలక్షన్లకు ముందు వస్తారు, ఏదో మాట్లాడాలి, ఏదో ప్యాకేజ్ తీసుకోవాలి, మాట్లాడేసుకోవాలి, అంతేగాని మీకు ఓట్ బ్యాంక్ లేదు. మీరు తెలిసి చేశారో లేక మిమ్మల్ని ప్రోత్సహించి ఎవరైనా మీ వెనక ఉండి నడిపించారో ఆ ప్రెస్ మీకు తెలియదు, కానీ మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళకి చెప్తున్నారు, దండం పెట్టి చెప్తున్నారు, అయ్యా వీళ్ళని నమ్మొద్దు, వీళ్ళకి ఓట్ బ్యాంక్ లేదు, వీళ్ళ ఇంట్లో వాళ్ళే వీళ్ళకి ఓట్ లేదు, వీళ్ళ ఇంట్లో వాళ్ళే వీళ్ళకి ఓట్ లేదు, వీళ్ళు వాళ్ళు ఉండే కాపులు ఉండే సందులోనే వాళ్ళ మొహాలే వాళ్ళ సందులో వాళ్ళకి గుర్తుండదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీకేదో చేస్తారని నమ్మడం మీ కళ. మీకేమీ జరగదు. అసలైనోడు రఫీబాయ్ ఉంటే మీ జోబులు 20,000 ఓట్లు ఉన్నట్టే, ఓకేనా? వాళ్ళని నమ్ముకుంటే ఒక్క ఓటు రాదు, మీ మొహం చూసి పడే 4 ఓట్లు కూడా పడవు. అలాంటి మొహాలయ్యి దయచేసి నిజాన్ని గ్రహించి మీరు చేసిన ఈ నిన్నటి పనికి మీరు ముస్లింల యొక్క మైనారిటీల యొక్క ఆత్మగౌరవాన్ని వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలంటే మాత్రం మేము సహించేది లేదు. దీనికి ప్రతీకారంగా మేము దానికి ఏం చేయాలో చేస్తాము. ఇప్పటికైనా తెలుసుకొని మాతో కలిసి ముస్లింకి మంచి చేసే పనులు చేయండి. లేదు అనుకుంటే నాయుడిపేట చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మీ చరిత్ర తెలియదేం కాదు. ఒక టైంలో మీరు ఈ పెద్ద మసీదు, నాయుడిపేటకే పెద్ద మసీదు జామియా మసీదు, మేమైతే పెద్ద ఈ మసీదుని తాజ్మహల్ చేస్తాం, మేము చార్మినార్ చేస్తాం అనేసి అన్నవాళ్ళు లాస్ట్కి 2 నెలల్లోనే కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో చీకట్లో మమ్మల్ని నమాజ్ చేయించారు. దారుణ స్థితికి భ్రష్టు పట్టించారు. మీరంటయా మాట్లాడేదే? ఒక్కసారి తిరిగి చూసుకోండి మీ బతుకులు. మీరు మాట్లాడే రఫీబాయిని మాట్లాడే స్థాయి మీది కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ కానీ ఇది రిపీట్ అయితే మాత్రం తగిన శాస్తి మేమే చూపిస్తాం. జాగ్రత్త. మీ తమ్ముడుగా అనుకుంటే సలహా తీసుకొని మారండి, లేదనుకుంటే ముందు పరిణామాలకి మేము బాధ్యులం కావు. ముస్లిం కమిటీ మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఓట్లు సంపాదించుకోవాలని మీరు చూస్తున్నారు. మీరు చెప్తే నమ్మే స్థితిలో ముస్లింలు లేరు. ముస్లింలకి అంతా తెలుసు, వాళ్ళకి తెలుసు. నాయుడుపేటలో రఫీబాయి ఎంత చేసేవాడో గొప్పగా చెప్పుకొని ఓట్లు సాధించుకోగలుగుతాం. మీకు ఒక్క పని చెప్పండి. మీరు అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు కదా, మాట్లాడొచ్చుగా మేము అభివృద్ధి చేసామనేసి. మీరు ఏం చేసిన అభివృద్ధి చెప్పొచ్చు కదా. మీ దగ్గర లేదు. ఏమి మైనారిటీకి మీరు ఏ అభివృద్ధి చేశారు? ఏమి చేయాల నేను చెప్తా. రేపు పొద్దున డిబేట్ పెట్టండి. పెద్ద మసీదులో పెడతారా? లేదు మీరు ఏడ చెప్తారో వస్తాను. రఫీబాయి ఏం చేశాడు, ఎంత చేశాడు నేను చెప్తా. నాతో డిబేట్ కూర్చోండి. మాట్లాడడానికి చేతనాన్ని వాళ్ళందరినీ పెద్ద పిలుచుకొచ్చి మాట్లాడించి మైకుల ముందర మాట్లాడించేది కాదు. సంక్రాంతి గంగిరెద్దులు మనకి ఎలక్షన్లు వచ్చే టైంలో మాత్రం కథల సొక్కలు వేసుకుని మైకులతో మాట్లాడి సరిపోదు. స్టఫ్ ఉండాలా, బస్ ఉండాలా మాట్లాడే మాటలు. నాకుంది. నా నాయకుడు చేస్తున్నాడు. నా నాయకుడు మంచి పనులు చేస్తున్నారు. ప్రతి కాలనీలో చేస్తున్నాడు. ఈరోజు దేవుడు మారి కొనసాగుతుంది. మిమ్మల్ని ఎవరైనా మీ ఇంట్లో మధ్య మీరంతా మాట్లాడితే జాగ్రత్తగా చూసుకోండి. మొన్న మీడియాలో మన మత గురువు చెప్పారు, దాన్ని వేరే విధంగా డైవర్ట్ చేసి వాళ్ళు మాట్లాడారు. కానీ మేము ఇప్పుడు చెప్తున్నాం, రాజకీయాలు మసీదులలో లేదు. కానీ మసీదులో లేదు, కానీ మాకు కావాల్సిన సౌకర్యాలు ఎవరు చేస్తారు? మాకు కావాల్సిన ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే మేము పోలేము. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మాకు ప్రతి మసీదు కూడా 50,000 రూపాయల లెక్కన 796 రఫీ ఇచ్చాడు. మాకు ఖబరస్థానం శ్మశానం ఉంది ఇక్కడ, దాన్ని మన ఎంపీ వరప్రసాద్ గారిని వాళ్ళ గ్రాంట్ ధర తెప్పించాడు, గోడ కట్టించాడు. అదేవిధంగా
మనకు మాలయాగూడలో కూడా ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది, అది కూడా శాంక్షన్ అయిపోతుంది. ఇదన్నీ తిరిగేవాడు ఎవరంటే రఫీనే. అదేవిధంగా మా యొక్క కళ ఎవరంటే ఒక ఈద్గా లేదు మాకు. ఎన్నో సంవత్సరాలుగా ప్రసారంతం ఉన్నప్పుడు కూడా మేము 15 సంవత్సరాలు వేడుకున్నాం. ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు వచ్చారు, మేము వేడుకున్నాం, ఇక్కడే చెప్పారు. కానీ దానికి కూడా మాకు ఇంతవరకు ఆ యొక్క ఈద్గా యొక్క ప్రసక్తే లేదు. దాని గురించి మేము ఏం అడగల, మేము మడుగులు అడగల, మాండ్యాలు అడగల. కేవలం మాకు ఈద్గా ఒకటి చూపించండి అన్నాము, దాన్ని కూడా చూపించాల. ఈ విధంగా మేము ఆ యొక్క దర్గా ప్రాంతం మాది, మా ముస్లిం సోదరులది, ఆ దర్గాను మాకు ఇప్పించండి అని మేము కాళ్ళవేళ పడితే కూడా దానికి కూడా లేదు. దర్గా ఎవరిదయా? నేను అదేవిధంగా హజరాపురంలో మన సీఎం గారికి, జగన్ గారికి నేను వినియోగించుకున్నా. అప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు కూడా భాయ్ మన ప్రభుత్వం వస్తే మనం గ్యారంటీగా మనం దీనిపైన యాక్షన్ తీసుకుంటామన్నాను, తీసుకోలేదు. ఇదే విధంగా ఈ దర్గాను అన్యాక్రాంతమై ఇంతవరకు ₹1 కూడా బాడీ రాకుండా ఆ మసీదు ఆ యొక్క దర్గాలో కరెంటు లేక మసీదు గడిపేదానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ మేము కాలయాపన చేస్తుంటే కూడా దానిపైన కూడా పాలకులు కొద్ది కూడా దాని మీద విషయం చర్చ తీసుకోలేదు. మేము మాటికి పాలకుల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్తున్నాం, కానీ పాలకులు దాని మీద ఎటువంటి చర్చ తీసుకోలేదు. కానీ 786 రఫీ ఒక్కడే తిరుగుతున్నాడు. 786 రఫీ ఒక్కడే దానిపైన ఎక్కువగా ఇప్పుడు 15 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టుకుంటాడు. అతనికి అవసరమా? కానీ మేము ముస్లిం సోదరులు అందరూ కలిసి కూడా 5-6 లక్షల కంటే ఎక్కువ మేము ఖర్చు పెట్టలేకపోయాం. అతను ఒక్కడే 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. కాబట్టి నేను చెప్పేదంటే మాకు ముందు నుండి నడిపేవాడు ఎటువంటి నాయకుడే కావాలి, కానీ మాకు మాటలు చెప్పి ఇటు రాకుండా పోయే నాయకుడు మాకు అవసరం లేదు. అతను ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏందో మాకు తెలుసు. మాకు అడిగిన వెంటనే మాకే మార్గం చూపిస్తున్నాడు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. డబ్బు ఖర్చు చోటు పెట్టి చోట డబ్బు పెడుతున్నాడు. ఇటువంటి నాయకుడు మాకు అవసరం. అంతేగాని మసీదులలో రాజకీయం అనేది లేదు. మేము అతని వెంట ఉంటాము, కానీ మసీదులలో మేము రాజకీయం చేయము. ఏ విధంగా అయితే జగన్ గారి మాటలు ఏ విధంగా అయితే 786 రఫీ ఆచరిస్తాడో 786 రఫీ గారి యొక్క మాట కూడా మేము అదే విధంగా ఆచరిస్తాం. మా ముస్లిం పెద్దలకు, ఇక్కడ చేసిన మా ముస్లిం సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కరిస్తూ, ఇది ఒక మతపరమైన రాజకీయ పార్టీ మీటింగ్ కాదు ఇది. నిన్న ఏదో మా ముస్లిం సోదరులని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర ఏదో మాట్లాడించారంట. ఇక్కడ ఏ మతానికి చెందిన, ఈ ముస్లిం మతానికే కాదు క్రిస్టియన్స్కైనా హిందువులకైనా బాధ అని వస్తే ఈ 786 రఫీ అనే అతను ముందుండి వాళ్ళకి కష్టాలు నష్టాలకి నేనున్నాను అనేసి ముందు వచ్చే వ్యక్తి అతను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా యూత్ అనే కాదు ఎవరైనా సరే కష్టాల్లో వచ్చే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నుండి పెద్దవాళ్ళ దాకా అతని మాటలు విని అతను చేసే మంచి పనులు మీడియా వారికి తెలుసు, మన నాయుడు ప్రజలకు తెలుసు. అతన్ని తప్పుదోవ పట్టించేదానికి కొంతమంది దుష్టశక్తులు తయారై ఉండాలి. ఆ మాటలు మీడియా వారు కానీ నాయుడు ప్రజలు కానీ నమ్మొద్దని ఇక్కడ ఈ వేదిక మమ్మల్ని దాన్ని తెలియజేసుకుంటున్నారు. 12 సంవత్సరాలుగా పార్టీ కోసం జెండా ఎత్తుకునేసి తిరుగుతూ అతనికి ఒక గుర్తింపు లేకుండా పాలకులు అతన్ని ఏదో ఒక దుష్టశక్తిలాగా చూడటం చాలా బాధాకరంగా ఈ నాయుడు ప్రజలందరూ చాలా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి అతని మీద దుష్ట ప్రచారం చేసే కొంతమంది వ్యక్తుల మాటలు ఈ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వినేసి అతన్ని బదనాం చేయడం ఇది సరికాదని ఆ చేసేవాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆయన ప్రతి ఒక్కదానికి మతాలకు అతీతంగా అందరికీ తొచ్చేదోడుగా ఉంటూ అతను భవిష్యత్తుగా కాదు నాయుడుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ఈ రోజుకి అతను స్వార్థం అనేది లేకుండా ప్రజలే నా మనుషులు, ప్రజలే నా వ్యక్తులు అని చెప్పేసి ఆయన చేసే కార్యక్రమం చాలా ఉంటాయి. అది చెప్పలేనటివి, అది అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి ఇట్లాంటి చిన్న అలిగేషన్స్ అంటే ఇవి ఆయన పేరు దుష్ట ప్రచారాన్ని ఖండిస్తున్నాము. మేము వేదిక మీదుగా ఈ ముస్లిం సోదరుల తరఫున కూడా ముఖ్యంగా ఖండిస్తున్నాను.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.